హాయ్ అండి, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. రత్నపురి గడ్డతో స్వీట్ చేశాను. ఈ స్వీట్ ఇంత టేస్టీగా ఉంటుంది అనుకోలేదు. చాలా టేస్టీగా వచ్చింది. ఈ స్వీట్ని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. కుక్కర్లో వాటర్ పోసి 1/2 kg రత్నపురి గడ్డలు తీసుకున్నాను. ఇవి నీళ్ళల్లో వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత నీళ్ళలో నుంచి రత్నపురి గడ్డలను తీసి చల్లారిన తర్వాత రత్నపురి గడ్డల పొట్టంతా తీసేసేయాలి. మెత్తగా ఉడికించుకున్న రత్నపురి గడ్డలను మిక్సీ జార్లో వేశాను. 10-12 కాజు ముక్కలు వేశాను. 100 గ్రాముల బెల్లం తీసుకున్నాను. 1 చెంచా పాలమీగడ వేసుకున్నాను. పాలమీగడ 4-5 చెంచాల వరకు వేసుకోవచ్చండి. నా దగ్గర పాలమీగడ లేదని 1 గ్లాస్ పాలని సగం గ్లాస్ అయ్యే వరకు మరిగించి తీసుకున్న పాలను పోసాను. మీగడ ఎక్కువగా వేసుకుంటే పాలు కొద్దిగానే పోసుకోవాలి. 4 ఇలాచీలను పొట్టు తీసి వేశాను. ఇప్పుడు ఈ రత్నపురి గడ్డను మెత్తగా రుబ్బుకోవాలి. చూస్తుంటే క్రీమ్లా అనిపిస్తుంది కదా, ఇలా స్మూత్గా పేస్ట్లా రుబ్బుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి రుబ్బు పెట్టుకున్న రత్నపురి గడ్డ మిశ్రమాన్ని ప్యాన్లో వేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టి కలుపుతూనే ఉండాలి. అలాగే వదిలేశారంటే అడుగు పట్టేస్తుంది. అందుకని కలుపుతూనే ఉండాలి. ఈ స్వీట్ కొద్దిసేపు ఉడికిన తర్వాత రంగు మారుతుంది. అప్పుడు ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ ప్యాన్కి అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇందులోనే 3 స్పూన్ల కొబ్బరి పొడి వేశాను. కొబ్బరి పొడి లేకపోతే కొబ్బరిని రుబ్బుకొని కూడా వేసుకోవచ్చు. కొబ్బరి పొడి వేసి కలుపుతూ ఉండాలి. కొద్దిసేపటికి ఈ స్వీట్ ముద్దలా తయారవుతుంది. ఈ స్వీట్ బగోన్లో కూడా చేసుకోవచ్చు. బగోన్లో చేస్తే కొద్దిగా నెయ్యి ఎక్కువగా పడుతుంది. బగోనాకు అంటుకుంటూ ఉంటుంది కనుక నెయ్యి ఎక్కువగా పడుతుంది. నాన్ స్టిక్ ప్యాన్లో 2 స్పూన్లు మాత్రమే నెయ్యి పట్టింది. ప్యాన్కి అంటుకోకుండా ముద్దలా వచ్చేసింది. ఈ రత్నపురి గడ్డ స్వీట్ని ప్లేట్లోకి వేసేసుకోవాలి. ప్లేట్లో కొంచెం నెయ్యి వేసి ప్లేట్ అంతా రుద్దుకొని ఈ రత్నపురి గడ్డ స్వీట్ అంతా ప్లేట్లో వేసి కొద్దిగా చల్లారిన తర్వాత త్వరగా చల్లారడం కోసం అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. రోల్గా చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చేతులకు కొద్దిగా నెయ్యి రుద్దుకొని ఒక స్వీట్ ముద్దను తీసుకొని రౌండ్గా చుట్టి వేలుతో నొక్కి పెట్టుకున్నాను అన్నిటినీ. ఒక స్వీట్ ముద్దలో ఆరెంజ్ ఫుడ్ కలర్ కలిపి చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఈ స్వీట్ మధ్యలో పెట్టాను. రత్నపురి గడ్డతో స్వీట్ రెడీ అయిపోయింది. ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.